నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. ఏపీ అసెంబ్లీ సమావేశంలో రంపచోడవరం నియోజకవర్గం ఎమ్మెల్యే మఠం శిరీషాదేవి గిరిజనులకు వ్యతిరేకంగా మాట్లాడిన మాటలు మా గిరిజనుల మనోభావాలు దెబ్బతీశాయని ఆదివాసీ సంఘం నాయకులు వెదుర్ల లచ్చిరెడ్డి విమర్శించారు. వెంటనే ఎమ్మెల్యే తన మాటలు వెనక్కి తీసుకోవాలని హెచ్చరించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా వైరామవరం మండలం చెవిటి దిబ్బల పంచాయతీ తోటకూరపాలెం గ్రామంలో ఆదివాసీ సంఘాల నాయకులు మాట్లాడుతూ ఇప్పటికే గిరిజనేతరుల వల్ల చాలా నష్టపోయామని, మా గిరిజనుల చట్టాలకు వ్యతిరేకంగా ఎమ్మెల్యే అసెంబ్లీలో మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో మాకు అండగా ఉంటానని హామీ ఇచ్చి ఎమ్మెల్యే అయిన తర్వాత మా ఆదివాసీ చట్టాలు జీవోలు పక్కన పెట్టి మా ఆదివాసీల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడడం సమంజసం కాదన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ ఆదివాసీ సంఘాల నాయకులు వెదుర్ల లచ్చిరెడ్డి, తీగల బాబురావు, పీట ప్రసాద్, పల్లాల లింగారెడ్డి, ఐవి రమణ, బచ్చల రమేష్ రెడ్డి, చిడిపాలెం సర్పంచ్ అభయరెడ్డి, పల్లాల శ్రీనివాసరెడ్డి, చెవిటి దిబ్బల సర్పంచ్ బచ్చల చిన్నమ్ములు, కెచ్చల సత్యనారాయణ రెడ్డి, గొల్లపల్లి లింగమ్మ తదితరులు పాల్గొన్నారు. ఏజెన్సీ ప్రాంతం లోపట 1952 పూర్వం ఇద్దరు ఎమ్మెల్యేలు ఉండేవారట. ఒకరు గిరిజన ఎమ్మెల్యే, ఒకరు గిరిజనేతర ఎమ్మెల్యే. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు మరి ఎక్కడా మేము వినలేదు. మరి ఈవిడి మరి ఎవరైతే స్క్రిప్ట్ రాసిచ్చి మరి చదువు వినిపిస్తున్నారో చెప్పిస్తున్నారో మొన్నటికి మొన్న అటు అయ్యన్న పాత్రుడు గారు, అదే స్పీకర్ గారు ఒక గులకరాయి వేశారు. మరి మా ట్రైబల్ ఎమ్మెల్యేలతో ప్రోత్సహించి ఈవిడితో ఒక బండరాయి వేయడానికి ప్రయత్నిస్తున్నారు. మరి ఇక్కడ మాకు 1/70 చట్టం అమల్లో ఉన్నప్పటికీ కూడా దీన్ని సవరించమని, అలాగే గిరిజనేతరులకు పక్కా గృహాలు కట్టి ఇవ్వమని, మరి ఇది మా ఎమ్మెల్యే గారు మాట్లాడడం ఎంత ఆశాస్పదంగా ఉన్నదంటే, ఈ ప్రాంతం లోపల నిజంగా ఎన్నో విషయాలున్నాయి, ఎన్నో సమస్యలున్నాయి. రోడ్లు, విద్య, ఉపాధి, తాగునీటి ప్రాజెక్టులు, తాగునీరు, అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల మరణాలు, అలాగే ప్రభుత్వ హాస్పిటల్ లోపల సరిగ్గా అంబులెన్సులు చేరక, అలాగే గ్రామాల్లో ఉన్నటువంటి పేషెంట్లని మరి ప్రభుత్వ హాస్పిటల్ తీసుకే సమయం లోపల మార్గం మధ్యలో చనిపోయినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ మాట్లాడడం మానేసి మరి ప్రత్యేకంగా ఇక్కడ ఎస్సీలు ఉన్నారు, అలాగే గిరిజనేతరులు ఉన్నారు, వీరికి అందరికీ పక్కా భవనాలు కట్టమని పదే పదే మరి స్పీకర్ గారు వీరు కుమ్మక్కాయి అధ్యక్ష అనడమంటే మా ఆదివాసీ సమాజాన్ని, ఆదివాసీ ప్రజానీకానికి అందరికీ అవమానపరిచి, కించపరిచి, మా అస్తిత్వాన్ని దెబ్బతీసి మరి ఈరోజు ఈవిడి ఏ రిజర్వేషన్తో నెగ్గిందో కానీ మరి గిరిజనేతృ పక్షాన మాట్లాడడం అన్నది మాకు సిగ్గుచేటుగా ఉన్నది. కనుక అమ్మ శిరీషమ్మ గారు, మీరు ఏ అసెంబ్లీలో అయితే మాట్లాడారో ఇంకా మీకు 2 రోజులు 3 రోజులు అదే అసెంబ్లీ లోపల మీరు మాట్లాడినట్టు మాటలు వెనక్కి తీసుకోకపోతే ఏజెన్సీ లోపల మా ఆదివాసీ ప్రాంతం లోపల ఎన్ని సంఘాలు అయితే ఉన్నాయో అన్ని సంఘాలు కూడా 7 అసెంబ్లీ స్థానాలలో ఉన్నటువంటి ఆదివాసీ ప్రజానీకమంతా ప్రజా సంఘాలతో ఏకమై అవసరం అనుకుంటే మీ ఇంటిని ముట్టడిస్తాం. అవసరమైతే మీరు రాజీనామా చేసి ఇద్దరు ఎమ్మెల్యే అన్నారు కదా, మీరు ఒక పక్క పోటీ చేయండి, మా వాళ్ళు ఒక పక్క పోటీ చేస్తారు. నెగ్గితే మళ్ళీ ఎమ్మెల్యేగా ఉండు, లేదనుకుంటే మళ్ళీ మీరు యథాస్థితిగా అంగన్వాడీ టీచర్గా మీరు ఎన్నో అనుభవించుంటారు. దాన్ని మీరు పరిమితం అవుతురు. కానీ ఎందుకమ్మా మమ్మల్ని మా యొక్క అస్తిత్వం తీస్తారు మీరు? కనుక మీకు ఒకటే హెచ్చరిస్తున్నాను, ఈ విధంగా మాట్లాడడం వల్ల మీరు ఒక్కసారి వెనక్కిపోయి ఆలోచించండి. ఈ రిజర్వేషన్ లేకపోతే నీవు ఎమ్మెల్యేగా ఉండగలవా ఈరోజు? అలాగే ఇక్కడ సర్పంచులు కానీ వార్డు మెంబర్లు కానీ ఉండగలరా? దీన్నన్నిటిని మీరు మరిచిపోయి మరి ఫ్రీ జోన్గా ప్రకటించడానికి ప్రయత్నిస్తున్నారా? అప్పుడు జనరల్ అయితే అంటే మీరు ఈ 5 సంవత్సరాలు చక్కగా సంపాదించుకుంటారు, 10 కాలాల పాటు బతుకుతారు. ఇక్కడ మా పరిస్థితి ఏమిటి? ఇక్కడ 1/70 చట్టం తీసివేస్తే ఏమిటి?
జీవో నెంబర్ పోయింది. ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఏదో కళ్ళబుల్లి కబుర్లు చెప్తున్నారు మీరు అసెంబ్లీ లోపల. కబార్దార్, ఇది మీకు స్టార్టింగ్. ఇక నుంచి మీరు మీ వెనకాల మేము ఎప్పుడు అనుసరిస్తూనే ఉంటాం. మీరు ఏ తప్పు చేసినా దీన్ని ఖండించడానికి మాత్రం వెనకాడమని మేము కష్టపడి నెగ్గించాం. అవతల పార్టీ చెడు చేసింది, కీడు చేసింది, ఏదో మంచి చేస్తుందని మిమ్మల్ని నెగ్గించాం. కబార్దార్, మీరు దీన్ని వెనక్కి తీసుకోకపోతే రేపన్న రోజు భావితరాల బాగు కోసం మేము ఏమైనా న్యాయ పోరాటం చేసి సిద్ధమని ఈరోజు అన్ని సంఘాల తరపున, ఆదివాసుల తరపున నేను మీకు హెచ్చరిస్తున్నాను. డిమాండ్ కూడా చేస్తున్నాను, మీరు వెనక్కి తీసుకోమని. జై ఆదివాసి, ఆదివాసుల ఐక్యత, ఆదివాసుల ఐక్యత, జై ఆదివాసి. అసెంబ్లీలో జరిగేటువంటి ఆ సమావేశాల్లో రంపచోడవరం డివిజన్కి సంబంధించి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి గారు మాట్లాడినటువంటి ఆ యొక్క అంశం విషయంలో నేను స్పందిస్తూ మాట్లాడుతూ ఉన్నాను. అయితే ఆమె చెప్పినటువంటి మాట ఏంటంటే, ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి 1/70 చట్టం ఏదైతే ఉందో దానికి విఘాతం కలిగించే రీతిగా ఆమె యొక్క వ్యాఖ్యలు అనేది వినిపించడం అనేది అసెంబ్లీలో జరిగింది. ఆ విషయంలో మేము ఘాటుగానే ఖండిస్తూ ఉన్నాం. అయితే ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే, ఏజెన్సీ ప్రాంతంలో 1952కు పూర్వం ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఇల్లులు మంజూరు చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసినట్టుగా ఆ యొక్క అంశంలో మేము చూసాము. అయితే ఇదంతా కూడా 1/70 చట్టానికి వ్యతిరేకంగా ఉన్నట్టుగా, దీన్ని మనం ఆధారంగా చేసుకున్నట్లయితే 1917కు ఏదైతే ఉందో ఆ యొక్క చట్టాన్ని బేసిక్ చేసుకొని మాట్లాడి ఉంటే బాగుండదని చెప్పేసి మేము అనుకుంటూ ఉన్నాం. అయితే ఈ విషయంలో కూడా ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని మేము ఆశపడుతున్నాం. అలాగే తీసుకునే పక్షంలో మేము కూడా ఈ విషయంలో చాలా ఉధృతంగా ధర్నాలు, ర్యాలీలు చేస్తూ, అలాగే ఆ యొక్క ఎమ్మెల్యే గారి యొక్క గృహాన్ని కూడా ముట్టడి చేయడానికి మేమంతా కూడా ఏకతాటి మీదకి వచ్చి ఆదివాసీ సంఘాలంతా కూడా నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. ఇది మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇది జై ఆదివాసీ, జై జై ఆదివాసీ, ఆదివాసీల ఐక్యత, ఆదివాసీల ఐక్యత, జై ఆదివాసీ, జై ఆదివాసీ. ఇక్కడ ఉన్నటువంటి 1/70 చట్టం ఏదైతే ఉందో దాన్ని తూట్లు పొడిచే విధంగా మన ఎమ్మెల్యే మఠం శిరీషాదేవి గారు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ కార్యక్రమంలో మరి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది మాకు. ఎందుకంటే ఇదంతా కూడా 5th షెడ్యూల్ ఏరియా 1/70 చట్టం అమలుపరిచే ఏరియా కాబట్టి ఇక్కడ మా గిరిజన నేతలకి ఉన్నటువంటి ఇటువంటి ఈ వ్యాఖ్యలు చేయడం వల్ల వాళ్ళ గిరిజన నేతలకి బలం పెరిగే విధి విధానాలు ఉన్నాయి. ఇక్కడ మేము శిరీషాదేవి గారిని నమ్ముకొని మేము ఓట్లు వేయడం జరిగింది. మమ్మల్ని కాపాడతారని మేము అనుకున్నాం. కానీ ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం వల్ల మేము చాలా భయభ్రాంతులకు గురి అవ్వడం జరిగింది. ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు చాలా అమాయకులు, భయస్థులు, ఎవరు ఏం చెప్తే అది నమ్మే విధి విధానం ఉన్న వ్యక్తులు. దానికోసమని ఈ వ్యాఖ్యలు విని వెంటనే మేము చాలా భయభ్రాంతులకు గురయ్యాము. శిరీషాదేవి గారు, మేడం గారు, దయచేసి మీరు గిరిజనులు, మా తోటి వ్యక్తులు, మమ్మల్ని కాపాడే వ్యక్తులు, మీరు మిమ్మల్ని నమ్ముకొని మేము ఉన్నాం. మీరే అసెంబ్లీలో ఇలాంటి మాటలు మాట్లాడితే మేము ఎవరితో చెప్పుకోవాలో కూడా మాకు గత్యంతరం లేదు. అందుకని ఈ 1/70 చట్టం ఉన్నటువంటి ఏరియాలో ఇది అసెంబ్లీలో పెట్టి ఇంకా ఇంప్లిమెంట్ చేయాలి, బలం కల్పించాలి మీరు. కానీ మీరే మమ్మల్ని నిర్వీర్యం చేసే విధి విధానం ఉన్నాయి. మేడం గారు, దయచేసి మిమ్మల్ని కోరుకున్న ఒకటే, అసెంబ్లీలో దయచేసి మళ్ళీ 5th షెడ్యూల్ ఏరియాలో ఉన్నటువంటి 1/70 చట్టాన్ని పునరుద్ధరించేసి గట్టిగా పటిష్టం చేయాలని మేము కోరుకుంటున్నాం. మీరు సభాముఖంగా మళ్ళీ అసెంబ్లీలో తెలియపరచాలని మరి కోరుకుంటున్నాం. ఇట్లు గిరిజన సంఘం అధ్యక్ష సభ్యులు మేము కోరుకుంటున్నాం. ప్రభుత్వాలకు చెప్పేది ఏంటంటే, ఎన్నికల టైంలోనే ఎమ్మెల్యేలు తరపున, పార్టీల తరపున మా దగ్గరకు వస్తున్నారు తప్ప అయిపోయిన తర్వాత మా ముఖాలు వాళ్ళు చూడరు, వాళ్ళ ముఖాలు మేము చూడలేదు. దీన్ని బట్టి నేను ఇంకంతకన్నా చెప్పలేను. నేను కొంచెం
పలుకుబాడు అనే వాళ్ళ కుటుంబంలో పుట్టాను, పలుకుబాడులో ఉన్నటువంటి వాళ్ళలో పుట్టాను. అయినా మేము ఫోన్ చేసినా ఏ ఆఫీసర్లు కూడా, ఏ ఎమ్మెల్యే కూడా మాకు స్పందించలేదండి, మాకు న్యాయం చేస్తలేదు. ఎమ్మెల్యే గారు మాట్లాడిన మాటలు బట్టి మేము ఇప్పటికే నాన్ ట్రైబుల్ ఇక్కడికి వచ్చి చాలా విధంగా వాళ్ళు మామూలుగా వచ్చి ఇక్కడ ఉండి వాళ్ళు మా మీద పెత్తనం చెలాయిస్తున్నారు. అలాంటిది వాళ్ళకి ప్రక్క గృహాలు అనేది ఇస్తే వాళ్ళని ఇంకా మా తల మీద కూర్చొని ఇంకా మమ్మల్ని ఇంకా 4 రకాలుగా బాధ పెడతారు. అది ఇవ్వడం పక్క ఇల్లులు ఇవ్వడం అన్నది ఎంతవరకు కరెక్ట్ అండి? ఎమ్మెల్యే గారు మీరు ఒక ట్రైబుల్ అయి ఉండి మీరు ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అండి? ఒకసారి మీరు మన ట్రైబుల్ పరిస్థితి మీకు బాగా తెలుసు కదా మేడం, ఇలా అనడం మీకు ఎంతవరకు న్యాయంగా అనిపించిందండి? మాకైతే చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఒక ట్రైబుల్ ఆవిడ మేము ఎమ్మెల్యేగా నెగబెట్టుకున్నాం కదా, ఆవిడ ఇలా మాట్లాడిందని మేము చాలా బాధపడుతున్నాం. ఈ మాటలకి మీరందరూ క్షమాపణ చెప్పడానికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గౌరవ ఎమ్మెల్యే గారు శాసనసభలో మాట్లాడినటువంటి మాట, గిరిజన నేత్రాలకు పక్క గృహాలు ఇప్పించమని ఆవిడ మాట్లాడిన మాట వెనక్కి తీసుకోవాలని మా గిరిజన సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం, హెచ్చరించాం. పంచాయతీలకు వస్తున్నారు ఓటు ఎలక్షన్ టైంలో వచ్చి మీరు ఓటు వేయండి అమ్మా, మీరు ఓటు వేయండి, మీకు రోడ్లు వేయిస్తాం, తర్వాత చెక్ డ్యామ్లు కట్టిస్తాం, ఇవన్నీ చాలా మంది వచ్చి చెప్తున్నారు కానండి ఓటు వేసి అంతవరకే. కానీ మాకు చేసేవారు ఎవరు లేరండి. మేము ఎవరితో చెప్పుకోవాలన్నా మీ ఏ పార్టీ నాయకులు మా దగ్గరికి రారండి. ఓటేసిన తర్వాత ఓటేసాక మాకు ఎవరు కనపడతలేదు. కాబట్టి ఇప్పుడు మాకు డ్రైనేజీలు కావాలా, రోడ్లు, తర్వాత మాకు చెక్ డ్యాములు, మా ఏజెన్సీలో వర్షాలు పడితేనే నీరు ఉంటుంది, లేకపోతే ఎండాకాలం అంతే నీరు గట్టి ఏమి ఉండదు. కాబట్టి 1/by చట్టం కూడా మాకు రద్దు చేయకూడదండి. అది మాకు ఆ చట్టం ఉండాలా, మా గిరిజనులకు ఆ చట్టం లేకపోతే